హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మరో రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను. ఇంకా మామూలుగా సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో ఆవకాయలు, పచ్చళ్ళు, ఇంగ పికిల్స్ ఇవన్నీ పడుతూనే ఉంటారు గదా! ఆవకాయ ముక్కలేకోకుండా ముక్కలివి, తురుము పచ్చడి ఇంగ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. బెల్లం ఆవకాయ పచ్చడనేసి తీపి ఆవకాయ అంటారు కదా! బెల్లం వేసి చేస్తారు అవిను. ఇంకా సమ్మర్ సీజన్ అంటేనే పచ్చళ్ళ సీజన్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అందరూ పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. సో, నేనైతే గిన మ్యాంగో పికిల్ పెట్టాను. సో, ఆ రెసిపీనే ఇవాళ మీతో అయితే గిన నేను షేర్ చేస్తున్నాను. ఇంక ఇందుకోసం అయితే గిన మామిడికాయలు వచ్చేసి మ్యాంగో ఇవొచ్చేసి మామిడికాయలొచ్చేసి చిన్న సైజు అయితే గిన బాగా పులుపుంటాయండి. మెయిన్‌లీ చిన్న సైజు మ్యాంగోస్ తీసుకుంటే చాలా బెటర్ అనమాట. సో, నాకిదైతే అనుభవం అనమాట. ఈ మామిడికాయలు పచ్చడి పెట్టడంలో ఈ పెద్దవి, చిన్నవి వీటి పేర్లు పెద్ద వాటిని రసాలంటారు గదా! సో, వీటికైతే గన చాలా అనుభవం ఉంది నాతో. ఏదైనా ఒకసారి పెట్టి, చూసి పడేసాను గూడా. సో, అప్పటి నుంచి నాకింక నేను చిన్నవే పెడతాను. ఎప్పుడు పెద్ద ఇంతింత లావుంటాయండి. ఒక్కొక్కటి హాఫ్ కిలో అలా ఉంటాయి. వాటితో కూడా పచ్చళ్ళు పెడతారంట. సో, నేనైతే ఒకసారి పెట్టాను, చూసాను. ఇంక మొత్తం పడేసాను పచ్చడనేది. ఇంక అప్పటి నుంచి నేను ఈ చిన్నవే ప్రిఫర్ చేస్తాను. మ్యాంగో పికిల్ పెట్టాలంటే గిన చిన్నవే ఖచ్చితంగా తెప్పిస్తాను. ఇవైతే గన పులుపు చాలా బావుంటుంది. చాలా అంటే చాలా పులుపుంటాయండి. ఇంక ఇవైతే గన నీట్‌గా వాటర్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగే నానబెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకొని కాయలన్నీ ఒక డ్రై క్లాత్ తీసుకొని తుడిచేసి ఒక 1 అవర్ ఫ్యాన్ కింద గాని అలా పెట్టేస్తే మనకి మంచిగా డ్రై అయిపోతాయి. ఇంగ పచ్చళ్ళంటే మాక్సిమం తేమనేది అస్సలు ఉండద్దు. కొంచెం తేమన్నా గూడా ఆ పచ్చడనేది చెడిపోతుందండి. ఇది చూసుకోవాలి మెయిన్‌లీ అయితే గిన. సో, లాస్ట్ టైమ్ నేను పెట్టి పడేసాననమాట. రీజన్ గూడా లాస్ట్‌లో నేను చెప్తాను ఎందుకు పడేసాననేసి. ఇంక ఈసారి అయితే గిన అలా కాదనేసి చిన్న కాయలే తెప్పించాను. ఇంకా మా వారైతే గిన వెళ్ళే రోజు ముందు రోజైతే ఇవి తెచ్చారనమాట. ఇంకివొచ్చేసి ఎక్కువ తేలేదు. చూద్దాము అనే ఉద్దేశంతో మార్కెట్‌కెళ్లారు. మార్కెట్‌లో కనిపించాయనేసి ఒక 15నో, 20నో తెచ్చారు. వాటిలో కొన్ని నేను పచ్చడి చేశాను. కొన్ని పులిహోర కలుపుతామని ఒక 5-6 కాయలైతే పక్కకు తీశాను. అన్నీ ఒక 10 ఆర్ 15 ఏమో కట్ చేశాను చిన్న చిన్న ముక్కలుగా. అది గూడా మామూలుగా అయితే గన మనకి మ్యాంగో పికిల్ అంటే గన టెంకాయలాగా కొడతారు గదా! టెంకతో సహా ముక్కలు కొట్టిస్తారు బయటనే మనం అడిగితే గిన. సో, అలా ఏం గాకుండా మొత్తం తెచ్చేసాడనమాట నాకు చెప్పకుండా. సరే అనేసి ఇంక నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసి టెంకలు లేకోకుండా అయితే గిన పికిల్ పెట్టాను ఈసారి అయితే గిన. టేస్ట్ అయితే చాలా వచ్చిందండి. ఇంగ ఇందుకోసం అయితే ప్రాసెస్ చూడండి స్కిప్ చేయకోకుండా మీకే అర్థమైతుంది. ఇలా సన్నగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇంగ ఇందుకోసం అయితే గన నాకు దగ్గర దగ్గర ఒక కిలో, కిలో పావయితే ముక్కలొచ్చేసాయి మ్యాంగోటి మొత్తం కట్ చేయంగా. ఇంకా అందుకోసం అయితే గిన ఇందులో ఒక 100 గ్రామ్స్ ఆవాలు, ఇంకా నేను కిలోకి చెప్తున్నానండి కొలత అయితే గిన. ఎగ్జాక్ట్‌గా అంటే ఎగ్జాక్ట్‌గా నేనైతే గన నేనేమంటా అంటే అందాజుగా వేసేసుకుంటాను. ఏదైనా సరే నేను అందాజుగా వేసేస్తాననమాట. సో, నేనైతే గన కిలో, కిలో పావు ముక్కలు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ఇంకా అందుకోసం అయితే గన 100 గ్రామ్స్ ఆవాలు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఒక 1:30 లేదా 2 స్పూన్ల మెంతులు తీసుకుంటే మనకు సరిపోతుంది. కిలోకి ఈజీగా సరిపోతాయి. మరి ఎక్కువ వేసినా కూడా చేదొస్తుంది. ప్లస్ ఎక్కువ బంక బంక ఉంటుందనమాట మెంతులనేది. సో, అందుకనేసి నేనైతే గిన ఒక 100 గ్రామ్స్ ఆవాలు అండ్ ఒక స్పూనున్నర లేదా 2 స్పూన్ల మెంతులు ఎనఫ్ మన కిలోకి మ్యాంగోకి. ఇంకా ఇవి తీసుకొని ఫ్రై చేసుకొని, ఆ ఫ్రై చేసేటప్పుడు మంచి అరోమా వస్తుందనమాట. అప్పుడు మనం బంద్ చేసేసి పక్కకు తీసేసుకోవాలి. సో, ఇందుకోసం అయితే గన ఆయిల్ అనేది బాగా కాచుకోవాలి. మెయినొచ్చేసి నేనైతే లాస్ట్ టైమ్ చేసిన తప్పేంటంటే పికిల్‌కి పచ్చి ఆయిల్ వేసేసాననమాట. ఆల్మోస్ట్ అందరూ పచ్చి ఆయిలే వేస్తారు గదా! అనే ఉద్దేశంతో నేను పచ్చి ఆయిలే వేసేసాను. సో, ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో పెట్టాను గానీ, తర్వాత 2, 3 ఇయర్స్ తర్వాత నేను పెట్టలేదనమాట పచ్చడనేది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇష్యూ వల్ల 2-3 ఇయర్స్ గ్యాప్ అయితే వచ్చింది. ఇంక తర్వాత అందరూ పచ్చి ఆయిలేస్తున్నారు కదా! సో, నేను గూడా పచ్చి ఆయిలే వేసి పెట్టానండి. లాస్ట్ ఇయర్ అయితే గిన 2.5 కిలో ముక్కలయితే గిన వేస్ట్ అయిపోయాయని చెప్పొచ్చు. పచ్చి ఆయిల్ వేయడం వల్లనో ఏమో అది స్మెల్లొచ్చిందనమాట పికిల్ అనేది. ఇంక మొత్తం స్మెల్లొచ్చి అస్సలు పనికిరాదు గదా! ఇంక మొత్తం అయితే పడేసాను. ఇంగ ఈసారి అలా గాదని మంచిగా పర్ఫెక్ట్‌గా అయితే చేశానండి పికిల్ అనేది. ఇంకా ఇందుకోసం అయితే ఆయిల్‌ని బాగా కాచి స్టవ్ ఆఫ్ చేసిన ఒక 10 మినిట్స్‌కి కొన్ని ఆవాలు యాడ్ చేసుకోవాలి అందులోనే. కాచిన నూనెలోనే ఆవాలనేటివి యాడ్ చేస్తే మనకి ఫ్రై అయిపోతాయి. పూర్తిగా ఈ ఆయిల్ అనేది తగ్గాలండి. తగ్గిన తర్వాతనే ఈ ఆయిల్‌ని మనం ముక్కలలో యాడ్ చేసుకోవాలి. లేదు అంటే గనక పచ్చడి పోతుంది. వేడి వేడి ఆయిల్ అస్సలు వేయొద్దు.
పోతుందనమాట. సో, ఇంక ఇందుకోసమైతే ఇంక నేను ఇదైతే ఈ ప్రాసెస్ చేసి మేము బయటికెళ్ళిపోయాము. ఇవన్నీ చేసేసి ఆయిల్ ఇవన్నీ కాచేసి ఇంక తర్వాత ఇంటికొచ్చిన తర్వాత నైట్ అయితే మొత్తం ముక్కలకు వేసేసి కలిపేసి పెట్టేసాను. సో, ఇందుకోసమైతే గన ఆవాలు, మెంతులు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎల్లుల్లి దండిగా ఎల్లుల్లివి తెల్లవాయలుంటాయి గదా! దండిగా తెల్లవాయలేసుకుంటే చాలా బావుంటాయనమాట. పుల్ల పుల్లగా, కారంగా ఊరిన తర్వాత కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బావుంటాయి తెల్లవాయలనేది. సో, అందుకోసమైతే తెల్లవాయలు, ఇంకా సాల్టు మామూలుగా అయితే అందరూ కల్లుప్పు వేస్తారు. నేను కొంచెమే చట్నీ గదా అనేసి నేనైతే సాల్ట్ ప్రిఫర్ చేసేసాను. ఇంకా సాల్ట్ గూడా 100 గ్రామ్సే తీసుకున్నానండి. ఎక్కువేం తీసుకోలేదు. కిలో పావే ఉన్నాయి ముక్కలు మొత్తము. ఇంకా అందుకోసం వచ్చేసి 100 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేశాను. ఇంగా తెల్లవాయలు మన చాయిస్ అది. దండిగనే తెల్లవాయలు యాడ్ చేశాను. ఇంకా కారం పొడి వచ్చేసి 150 గ్రామ్స్ వరకేసాను. 150, 200 గ్రామ్స్ వరకేసాను. అది కాక ఇది కొంచెం కారం తక్కువుంది. ఇంగా కలర్ గూడా బావుందనమాట. కారం తక్కువుంది, కలర్ ఎక్కువుంది. అందుకనేసి నేను కొంచెం కారం అనేది ఎక్కువేసాను. మామూలుగా మెజర్‌మెంట్ అయితే గిన ఒక కిలోకి అన్ని 100 గ్రామ్స్ తీసుకుంటే మనకి ఈజీగా పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. కారం ఒక్కటి కొంచెం స్పైసీగా కావాలంటే 150 గ్రామ్స్ ఆర్ 200 గ్రామ్స్ తీసుకోండి. ఇంకా నేను ఇవన్నీ అయితే గన 150 గ్రామ్స్ కారము, ఒక 100 గ్రామ్స్ సాల్టు, 100 గ్రామ్స్ మెంతులు, ఆవాల పొడి ఇంకా ఇవన్నీ వేసి ఈ కాచిన ఆయిల్ ఉంటుంది గదా! ఈ ఆయిల్ కొంచెం కొంచెం వేసేసి మంచిగా కలిపేసుకున్నాననమాట. టేస్ట్ అయితే అసలు ఎంత బావుండిందంటే, భలే పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఈసారి పచ్చడి అనేసి భలే హ్యాపీ అనిపించిందనమాట నాకైతే గిన ఇది చూసుకొని. ఇంకా ఇంక చూడాలి. మళ్ళీ సెకండ్ టైమ్ ఇంక కొన్ని మామిడికాయలు తెప్పించి మళ్ళా పెట్టుకోవాలి. అంటే అనుకోకుండా తెచ్చారు. ఇంకా అది కాక కొట్టించుకొని రాలేదు కాబట్టి సన్న సన్న ముక్కలుగా ఇంట్లోనే కట్ చేసి నేనైతే ప్రిపేర్ చేశాను దీనైతే గిన. టేస్ట్ అయితే చాలా వచ్చింది. ఊరగాయ కూడా బాగా కుదిరిందనమాట. ఇంకా ఇందులోకి ఖచ్చితంగా కాచి చల్లార్చిన ఆయిలే యాడ్ చేసుకోండి చాలా వరకు. మా అమ్మ గూడా కాచి చల్లార్చిందే వేసింది. కానీ అందరూ పచ్చిదేస్తుండ్రు గదా! అనేసి ఉద్దేశ్యంతో నేనైతే పచ్చిదే యాడ్ చేశాననమాట. అలా పచ్చిదే యాడ్ చేయడం వల్లనో ఏమో లాస్ట్ టైమ్ పచ్చడి మొత్తం పడేసాను. ఒక 10 డేస్ వరకు చాలా బానే ఉండింది. తర్వాత ఇంకా నురగలాగా వచ్చేసి స్మెల్ వచ్చేసిందనమాట. మొత్తం పచ్చడంతా స్మెల్ వచ్చేసింది. అసలు 2 కిలో అండి ఆయిలు అంతా వేస్ట్ అయిపోయిందని చాలా బాధపడ్డా నేనైతే. ఇంక ఈసారి అలా కాదనేసి మంచిగా అయితే కాచి బాగా కాగాలి ఆయిలనేది. కాచిన తర్వాత ఇంక పూర్తిగా చల్లగా అయిపోవాలి. అసలు కొంచెం కూడా గోరువెచ్చగా లేకుండా ఉండాలి ఆయిలనేది. ఇంక ఇవన్నీ వేసేసి మంచిగా ముక్కలన్నీ కలిపేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిలొచ్చేసి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల మనకి పచ్చడనేది పాడవదు. ప్లస్ పైన లేయర్‌లాగా బూజులాగా వస్తది ఆయిల్ తక్కువ వేస్తే. అలా గాకోకుండా అలా బూజు పట్టుకోకుండా ఈ ఆయిల్ అనేది మనకి మంచిగా సపోర్ట్ చేస్తదనమాట పికిల్‌కి. ఇప్పుడే ఈ ఉప్పు వచ్చేసి 100 గ్రామ్స్ ఏసాను. ఇంకా టేస్ట్ అన్నీ చూసుకోండి. ఇంకా లేదు అంటే మనకి 3 డేస్ తర్వాత మళ్ళీ పికిల్‌ని మొత్తం కలుపుతాం గదా! అప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవచ్చు. అప్పుడైతే ఉప్పు యాడ్ చేయొచ్చనమాట. కొంచెం తక్కువైతే గిన ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువనే యాడ్ చేసుకుంటే బెటర్. ఒకవేళ ఎక్కువైతే మీకు తెలిసిందనుకున్నా కదా! తక్కువైందనుకో 3 డేస్ అప్పుడు మళ్ళీ మనము యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో, 3 డేస్ తర్వాత మళ్ళీ పికిల్ కలుపుకుంటాం గదా! అప్పుడనేది ఉప్పు కొంచెం తక్కువైందంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అనమాట. 3 డేస్‌కి ముగ్గురు మళ్ళీ రావాలని యాడ్ పెట్టాను. వానికి చేసుకోవచ్చు. పెట్టు. ఇంకా మొత్తం అంతా పచ్చడి కలిపిన తర్వాత బాక్స్‌లోకైతే అయిపోయింది వాని పని. టిఫిన్ బాక్స్‌లోకి ఎత్తిన 3 డేస్ వరకు అదైతే గన ఓపెన్ చేయకూడదు. ఇంకా ఆ బౌల్‌లోకే వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది గదా! మా పాపకంటే పికిల్ అంటే అంత ఇదే అండి. అసలు మా వారు కొంచెం తక్కువ గానీ పచ్చళ్ళు తినడం. పాప కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం పచ్చళ్ళని. నాతో పోలిస్తే మా పాప ఇంగ పెట్టినప్పటి నుంచి అదైతే గిన ఒక పక్కకి ఒక కప్‌లోకి తీసి పెడతాను గదా! ప్రతిసారి దాంట్లో నుంచి తీయకోకుండా ఇంక ఒట్టిదే తినేస్తుందనమాట. మామిడికాయ ముక్కలుంటాయి గదా! భలే ఇష్టం ఆ పిల్లకి కారం, పులుపు, ఉప్పుగా చాలా బావుంటాయి మమ్మీ అనేది తినేస్తదనమాట. అంత ఇష్టం మా పాపకి మ్యాంగో పికిల్స్ అంటే. ఇంక ఇది చూసారు గదా! ఇది 3 డేస్ తర్వాత ఓపెన్ జేశాను. మరీ గట్టిగా పెట్టుకోకుండా కొంచెం లూజ్‌గానే లేదనుకుంటే ఒక క్లాత్ అయినా చుట్టేసేయండి. నేనైతే కొంచెం లూజ్‌గానే పెట్టాను మూతయితే గిన. 3 డేస్ తర్వాత ఇది పచ్చడనమాట. ఇంగ తీసేసి ఇప్పుడు ఉప్పు సరిగా ఉందా లేదా అనేది చెక్ జేసుకుంటే మనకు సరిపోతుంది. అంతా ఒకసారి పచ్చడంతా కలిపేసి ఉప్పు సరిగా ఉందా లేదా అని చూసుకొని ఒకవేళ తక్కువైందంటే గిన కొంచెం ఉప్పయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే గిన ఈ కిలోకి 100 గ్రామ్స్ ఉప్పు 200 గ్రామ్స్ కారమేస్తాను కాబట్టి కరెక్ట్‌గా సరిపోయిందండి. నాకైతే అసలింక మళ్ళీ నేను ఏమీ యాడ్ చేయలేదనమాట ఇందులో అయితే గిన.
ఉప్పే కొంచెంగా ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్‌గా సరిపోయింది. 100 గ్రామ్స్ అయితే గన ఈ కిలోకి. సో, ఒకవేళ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే గన ఈ కిలో కొలతతో ఖచ్చితంగా పెట్టేసుకోండి. కిలోకి 100 గ్రామ్స్. కారం ఒక్కటి 150 గ్రామ్స్ ఆర్ 200 గ్రామ్స్ కారం అయితేనే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది ఈ పచ్చడికైతే గిన. ఖచ్చితంగా పెట్టుకోండి. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా నా పచ్చడి విషయానికొస్తే అసలు చెప్పనవసరం లేదండి. అంత పర్ఫెక్ట్‌గా వచ్చిందని చెప్పొచ్చు ఈసారి పచ్చడైతే గిన. చాలా బావుందనమాట. ఇంకా ఈ పచ్చడి పెట్టిన తర్వాత మా వారు ఎళ్ళిపోయారు. ఫోను చేసి మరీ చెప్పాను పచ్చడి చాలా బావుంది అనేసి. మీరే తిని ఎంజాయ్ చేయండి అని చెప్పాడనమాట ఆయనైతే గిన. ఇంకా ఇక్కడైతే గిన నేను ఉప్పు చెక్ చేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అని మా పాపకు కూడా చూపిచ్చా. ఈ ఉప్పు, కారాలు బాగా అనుకుంటది మా పాప అయితే గిన పర్ఫెక్ట్‌గా. సో, తనకి గూడా చూపిస్తే చాలా బావుంది మమ్మీ అనేసి ఇంకా ఆ రోజే అన్నం పెట్టేసున్నానా, ఇంకా కొంచెం పక్కకు తీసున్నాను. నెయ్యి వేసుకొని అన్నం పికిలేసుకొని మంచిగా తిన్నామండి. ఆ రోజు నైట్ అయితే గనక తినేసాడని చెప్పొచ్చు. మా బాబు గూడా తిన్నాడు ఆఖరికైతే గనక. కారం ఉన్నా గూడా స్మెల్లు ఉంటుంది గదా! చాలా బావుంటుంది ఆవకాయ స్మెల్ అనేది. సో, ఆ స్మెల్ గాని తినేటప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిలో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇది వచ్చేసి మొత్తం ఒక అవసరం ఉన్నంత కొంచెం కొంచెం ఏదో బాక్స్‌లో తీసుకోవాలన్నమాట. అలాగే మొత్తం వాడేసుకోకుండా సెపరేట్‌గా ఏరో బాక్స్‌లో తీసి పెట్టుకుంటే మనకి చట్నీ పాడవకుండా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. బై బై. టేక్ కేర్.